ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 27వ భాగం. పూజారయ్య మాత్రం అలాగే ఉండిపోయాడు. సుజననగర సభాభవనంలో జరుగుతున్న సంఘటనలను మాత్రమే కాదు, నగర ద్వారాల దగ్గర మొదలు కాబోయే స్వాగత సత్కార కార్యక్రమాలను కూడా తనివి తీరా చూసి ఆనందించాలని అతని ఆకాంక్ష. గవాక్షుల వారంటే నీకు తగని ఒళ్ళుమంట. ఆయనకు జరగబోతున్న సత్కారాలను చూడాలని అభిలషించటం దేనికో. వెనుక భాగంలోని పనిని ముగించుకుని ముందుకు వస్తూ వెక్కిరించింది మాతంగి. సమాధానం ఇవ్వలేదు పూజారయ్య. సమాధానం ఇచ్చే సమయంలో పొరపాటున కనులు తెరిస్తే మాతంగి ప్రసాదించిన ఆ దూరదృష్టి మటుమాయమైపోతుందన్న అనుమానం కాబోలు. ప్రభువుల వారికి జయము జయము. సేనాపతి సర్పకేతుల వారు నగర ద్వారాల దగ్గరికి విజయం చేశారు ప్రభూ అంటూ ద్వారపాలకుడు ఒకతను సభాభవనంలోకి రావటం కనిపించింది పూజారయ్యకి. చెంగున లేచి నిలుచున్నాడు నృసింహ భూపతి సింహాసనం మీది నుంచి. మా బంగారు తల్లికి వర్తమానం పంపించండి. మహావీరులను ఆహ్వానించే అద్భుత కార్యక్రమంలో ఆమె కూడా పాలు పంచుకోవాలని మా కోరిక అంటూ సభాభవనం వెలుపలికి బయలుదేరాడు. ఈ గొడవంతా దేనికి మాతంగి? కొండల దగ్గర తచ్చట్లాడిన పెద్దపులిని చంపినందుకేనా? కనులు తమంతట తాముగా తెరుచుకోకుండా చేతులతో అదుముకుంటూ మాతంగిని అడిగాడు పూజారయ్య. అవును పూజారయ్య, చెప్పింది మాతంగి. అతి సామాన్యమైన అడవి మెకాన్ని వధించటం అదొక పెద్ద ఘనకార్యం ఎలా అవుతుంది మాతంగి? వీరుడైన వాడికి పెద్ద పులిని వధించటం ఒక పెద్ద సమస్య అవుతుందా? సామాన్యమైనది కాదు ఆ వ్యాఘ్రం. ఆనందుల వారి చేతుల్లో అది ప్రాణాలు పోగొట్టుకునే సమయానికి దగ్గరగా 950 మందికి ప్రాణహాని కలిగించింది. 2 నెలలుగా దాన్ని సంహరించటం కోసం సుజననగర పాలకుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. స్వాగత సత్కార కార్యక్రమాలు అందుకోసమే నవ్వుతూ చెప్పింది మాతంగి. కనుల మీది చేతుల్ని తీయకుండానే గట్టిగా నిట్టూర్చాడు పూజారయ్య. పాపం ఆనందులవారు. ఆయనకు చెందవలసిన గౌరవాలన్నీ ఆ దురహంకారి గవాక్షుడి పాలబడుతున్నాయి. విధిలీలలు వింతగా ఉంటాయని గ్రంథాలు చదివి అందరికీ చెప్పటమేగాని స్వయంగా ఇప్పుడే చూస్తున్నాను అంటూ అదిరిపడినట్లు మాటల్ని ఆపాడు. ఏమైంది పూజారయ్యా? ఏం కనిపించింది? నవ్వుతూనే అడిగింది మాతంగి. ఆనందులవారు మాతంగి, మన ఆనందులవారు. చేతిలో దండాన్ని పట్టుకుని నువ్వు ప్రసాదించిన వికృత రూపంలో కూడా ఎంత ఠీవిగా నడుస్తూ అంటూ మాటల్ని ఆపాడు పూజారయ్య. ఏమిటని మళ్లీ అడగలేదు మాతంగి. తనకు ఏదో అత్యవసరమైన పని ఉన్నట్లు అవతలికి వెళ్ళిపోయింది. పూజారయ్య గారు, పట్టపగలు కళ్ళు గట్టిగా మూసుకున్నారు. నేత్ర సంబంధమైన రుగ్మతలేమైనా బాధిస్తున్నాయా అంటూ 2 మహిళలు ఆలయ ప్రాంగణంలోకి రావటమే అందుకు కారణం. వారి మాటలకు సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుంటే అందరికీ అనుమానం వచ్చేస్తుందన్న భయంతో కనులు తెరిచి చూడక తప్పలేదు పూజారయ్యకి. కనులు తెరిచిన మరుక్షణం అతనికి అగుపిస్తున్న సుజన నగరంలోని దృశ్యాలు మటుమాయమైపోయాయి. అమ్మవారికి అష్టోత్తర పూజ చెయ్యాలి పూజారయ్యా. మా అమ్మాయికి చక్కటి పెళ్లి సంబంధం ఒకటి రాబోతున్నది. పెళ్లికొడుకు తల్లికి కొంచెం ధనదాహం అధికమని అందరూ అంటున్నారు. అమ్మవారు కల్పించుకుని ఆమె మనస్సును మారుస్తుందని మా ఆశ. పూజ కాస్తంత గట్టిగా ఘనంగా చెయ్యాలి. ఆలయ మండపంలోకి వచ్చి పూజకు అవసరమైన వస్తు సంచయాన్ని అతనికి అందిస్తూ చెప్పారు ప్రాంగణంలోకి వచ్చిన స్త్రీలు. ఆలయ ముఖద్వారం దగ్గరికి వెళ్లిపోయిన మాతంగి వైపు కోపంగా చూస్తూ వారు కోరుకున్న పూజాధికాలను జరిపించే పనిలో నిమగ్నమైపోయాడు పూజారయ్య. యాంత్రికంగా చేయవలసిన పనులు చేస్తున్నాయి అతని చేతులు. అతని ఆలోచనలతో నిమిత్తం లేకుండానే మంత్రాలను చదువుతోంది నోరు. అతని మనోనేత్రం మాత్రం కనిపించకుండా మాయమైపోయిన సుజననగర దృశ్యాలనే చూడాలని కోరుకుంటోంది. ఓరిని, నువ్వు ఒట్టి మొరటు మనిషివే అనుకున్నాంగాని నగరాలను గురించి, నగర వీధుల గురించి నీకు బాగా తెలుసు. నిన్ను తక్కువగా అంచనా వేయటం నిజంగా మాదే తప్పు. నగర ద్వారాల దగ్గర్నుంచి ఒక సన్నపాటి వీధిలోకి దారితీస్తున్న ఆనందుడితో అన్నాడు నాయకుడు. త్వరగా వెళ్ళిపోండి. ఆలస్యం చేస్తే సాయం సమయం వరకు మీరు నగరం వెలుపలే ఉండిపోవాల్సి వస్తుంది. వెళ్ళండి అంటూ కటువుగా మాట్లాడి తనను తన వెనకే వస్తున్న దొంగల్ని
బలవంతంగా ముందుకు నెట్టిన రాజభటులను గురించి ఆలోచిస్తున్నాడు ఆనందుడు. నగరంలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెలుపలికి వెళుతున్నారో వివరంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ భటులది. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా లోపలికి అనుమతించటమే కాదు, వేగంగా వెళ్ళిపోమని తరమటం జరిగింది. ఎందుకని? ఏదో ఊరేగింపు ప్రారంభం కాబోతున్నది. నగర ప్రజలందరూ గుంపుగా వచ్చేస్తున్నారు. ఏమిటో అది? గుమిగూడుతున్న ప్రజల్ని చూస్తూ అన్నాడు ఒక దొంగ. ఎవరికీ అడ్డుపడకుండా దూరంగా ఉన్న ఆ సన్నపాటి వీధిలో నిలబడి వెనక్కి చూశాడు ఆనందుడు. జయము జయము నృసింహ భూపతుల వారికి, జయము జయము సుజన నగర పరిపాలకునికి అంటూ చెవులు చిల్లులు పడే స్థాయిలో చెలరేగాయి జయ జయధ్వానాలు. నాయక, అదిగో అదిగో సుజననగర రాకుమారి! ఉన్నట్లుండి ఉత్సాహంగా అరిచాడు ఒక దొంగ. నగర ద్వారాలు అల్లంత దూరంలో ఉండగానే తాము అధిరోహించి వచ్చిన మదకరీంద్రము మీది నుంచి దిగి కాలినడకన ముందుకు వస్తున్నాడు నగరపాలకుడు. మెరుపుతీగ మాదిరి ఆయన వెనక కనిపిస్తోంది రాకుమారి. క్రిందికి జారిపోతున్న మేలి ముసుగును సరిచేసుకుంటున్న సమయంలో అందరికీ, ఆఖరికి సందులో నిలుచుని ఉన్న దొంగలకు, వారి నాయకుడికి కూడా అగుపించింది ముగ్ధ మనోహరమైన ఆమె సుందరవదనం. అయ్య బాబోయ్, ఏమందం! ఇంతటి సౌందర్యాన్ని ఇంతవరకు నేను చూసింది లేదు. గుండెల మీద చేతులు వేసుకుంటూ అన్నాడు నాయకుడు. నమీకులవారు ఈమెను పట్టుకురమ్మని ఆజ్ఞ ఇవ్వటంలో అసంబద్ధమేమీ లేదు. ఇంతటి సౌందర్యరాశిని సొంతం చేసుకోవాలని వాంఛించటంలో తప్పు లేనేలేదు అన్నాడు మరో దొంగ తన్మయత్వంగా. పెళ్లికాని పరాయి పడుచుని గురించి మనం అదే పనిగా మాట్లాడుకోవటం పద్ధతి కాదు కదా, నెమ్మదిగా అన్నాడు ఆనందుడు. పెద్దగా నవ్వి అతని భుజం మీద బలంగా చరిచాడు నాయకుడు. పద్ధతి కానిది మాకు కాదు, నీకు, నీ వంటి అనాకారికి రాకుమారిని గురించే కాదు, అసలు ఎవరిని గురించి మాట్లాడే అర్హత లేదు. నోరు మూసుకొని నిలుచుని ఉండు అంటూ తిరిగి రాకుమారి కదలికల్ని గమనించటంలో నిమగ్నమైపోయాడు. నృసింహ భూపతుల వారు నగరద్వారాల దగ్గరికి రావటం, తన అంగరక్షక సైన్యంతో సేనాపతి సర్పకేతుడు నగర ప్రవేశం చేయటం ఒకేసారి జరిగింది. పొడవాటి శూలానికి గవాక్షుడు తీసుకువచ్చిన పెద్ద పులి తలను గుచ్చి అందరికంటే ముందుగా వచ్చాడు ఒక సైనికుడు. నోళ్లు తెరిచి గుండెల మీద చేతులు వేసుకున్నారు గుమిగూడిన ప్రజలందరూ. పూర్ణ కుంభాలను పట్టుకున్న బ్రాహ్మణులందరూ పెద్ద పెద్ద కంఠాలతో ఆశీర్వాద మంత్రాలను చదువుతూ ఆ తల వెనుకగా వచ్చిన సేనాపతికి స్వాగతం పలికారు. సేనాపతి ప్రక్కనే ఉన్న గవాక్షుడికి జయ జయధ్వానాలు చేశారు నగర ప్రజలు. వర్షం కురిసినట్లు అదే పనిగా మీద పడుతున్న పూలను, పుష్పాలను చూస్తూ మీసం మెలివేశాడు గవాక్షుడు. రాకేంద్రుల వారి సోదరుడి కుమారుడిని ఎలా గౌరవించుకోవాలో ఈ నగర ప్రజలకు బాగా తెలుసు. వెనుక వస్తున్న తన జతగాళ్లతో అన్నాడతను. మిత్రమా, అదిగో రాకుమారి, నృసింహ భూపతుల వారి కుమార్తె. చిన్న కంఠంతో అతనికి చెప్పాడు ఒక స్నేహితుడు. నలిగిపోయినట్లు తయారైన తన దుస్తుల్ని గబగబా సరిచేసుకుంటూ చిన్నగా తల విదిలించి గొంతు సవరించుకున్నాడు గవాక్షుడు. స్వాగతం రాకేంద్రుల వారి వారసుడికి, సుస్వాగతం. స్వయంగా చేయి జాచి గవాక్షుడి భుజం తడుతూ అన్నాడు నృసింహ భూపతి. నమస్కారం చెయ్యాలి మిత్రమా, నగరపాలకుడే కాదు, వయసులో పెద్దవాడు, నీ తండ్రి గారితో సమానమైనవాడు. మర్యాద చూపించటం మన సంస్కారం. చిన్న కంఠంతో గవాక్షుడిని హెచ్చరించాడు అతని రెండో స్నేహితుడు. ఎవరికీ చంపటం చేతకాని మహావ్యాఘ్రాన్ని హతమార్చిన నేను ఈ వృద్ధుడికి నమస్కారం చేయటమా? నేను రాకేంద్రుల వారికి వారసుడినని అంటున్నాడు గదా, రాకేంద్రుల వారి వారసుడు ఎవరి ముందు తల వంచడు. గంభీరంగా అతనికి చెప్పి నృసింహ భూపతి వంక చూసి చిరునవ్వు నవ్వాడు గవాక్షుడు. వీరశేఖర, ఈమె నా కుమార్తె స్నేహసుందరి. తన ప్రక్కకు వచ్చిన కుమార్తెను పరిచయం చేశాడు నృసింహ భూపతి. సుకుమారంగా కనిపించే చేతుల్ని జోడించి నమస్కారం చేసింది రాకుమారి. ప్రతి నమస్కారం మిత్రమా, ప్రతి నమస్కారం చెయ్యాలి. అతని చెవిలో ఊదాడు మొదటి స్నేహితుడు. అతని వంక కోరగా చూసి రాకుమారి కేసి కూడా గంభీరంగా తల ఊపాడు గవాక్షుడు. మహావ్యాఘ్రాన్ని సంహరించటం కంటే కొండల దగ్గర నుంచి ప్రయాణం చేయటమే మాకు ఎంతో అలసటను కలిగిస్తోంది. వీరుడైన వాడికి విశ్రాంతి చాలా ముఖ్యం. మాకు విడిది ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పండి అన్నాడు నృసింహ భూపతితో. తెల్లబోయినట్లు తమ సేనాపతి కేసి చూశాడు నృసింహ భూపతి.
ఇప్పటికిప్పుడు నన్నేమీ అడగవద్దు ప్రభు. తీరికగా తీరుబడిగా అన్ని విషయాలు సవివరంగా తమకు తెలియజేస్తాను. ముందు ఈ మహావీరునికి విడిది ఏర్పాట్లు చేయించండి. మహావీరుడనే మాటను ఇంత పొడుగున సాగదీస్తూ నగరపాలకుడికి చెప్పాడు సేనాపతి సర్పకేతుడు. మంత్రిగారు, ఎక్కడ మీరు? పక్కకు చూస్తూ పెద్ద కంఠంతో పిలిచాడు నగరపాలకుడు. ఇక్కడే ఉన్నాను ప్రభు, తమ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ముందుకు వచ్చాడు మహామంత్రి. వెంటనే, ఈ సాహసవీరునికి విశ్రాంతి అవసరమట, విడిది సిద్ధమైందా అడిగాడు నగరపాలకుడు. ఏమిటి ఆలస్యం? ఎంతసేపు మేమిలా నడివీధిలో నిలబడి ఉండాలి? చిరాకుగా మాట తూలనే తూలాడు గవాక్షుడు. అతని ప్రక్క నుంచి వెంటనే అవతలికి పారిపోవాలన్న కోరిక కలిగింది అతని జతగాళ్లకి. మిత్రమా, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, గంభీరత్వం అనే మాటలకు అర్థం అవతలి వారిని అవమానించటం కాదు. మనం హద్దులు మీరి మాట్లాడటం క్షేమకరం కాదు. అన్నింటికీ తెగించి గవాక్షుడి చెవిలో ఊదబోయాడు ఒక జతగాడు. కనులెర్ర చేసి పెదవులు బిగబట్టాడు గవాక్షుడు. రాకేంద్రుల వారి వారసులం మేము. ఎవరితో ఎలా మాట్లాడినా తప్పులేదు. నువ్వు నోరు మూసుకోకపోతే కఠినమైన శిక్ష తప్పదు కరకరలాడుతున్న కంఠంతో హెచ్చరించాడు. సేనాపతి వైపు చూశాడు నగరపాలకుడు. విడిది ప్రభు, వెంటనే విడిదికి పంపించాలి తొందర చేశాడు సేనాపతి. నగరపాలకుడు మరోసారి తనను హెచ్చరించకముందే దూరంలో నిలిపి ఉన్న ఒక స్వర్ణరథాన్ని దగ్గరికి తీసుకురమ్మని సైగ చేశాడు మహామంత్రి. వీరకుమారులు రథారోహణం చేయండి, చిటికిలో మిమ్మల్ని విశ్రాంతి భవనం దగ్గరికి తీసుకుపోతాం అంటూ గవాక్షుడికి విన్నవించాడు. నమస్కారం చేసిన తనతో గవాక్షుడు ఏదైనా మాట్లాడతాడని ఎదురుచూస్తూ నిలవబడి ఉన్న రాకుమారి వదనంలో ప్రత్యక్షమైంది విపరీతమైన ఆశ్చర్యం. ఆమె కేసి చూడను కూడా చూడలేదు గవాక్షుడు. తనను ఆహ్వానించటానికి వచ్చిన బ్రాహ్మణ బృందాన్ని వీక్షించలేదు. తన మీద పుష్పవృష్టి కురిపించటానికి సిద్ధంగా ఉన్న కన్యకామణులను గమనించను కూడా గమనించలేదు. దగ్గరికి వచ్చిన రథం ఎక్కి కూర్చున్నాడు. మహామంత్రి సైగ చేసిన వెంటనే కదిలిందది. రాజభవనాలకు దగ్గరగా నిర్మించబడిన విశ్రాంతి మందిరాల వైపు దూసుకుపోయింది. మన నగరదేవతకు జరిగే ఉత్సవాలకు సైతం ఇటువంటి ఏర్పాట్లు ఎన్నడూ చేయబడలేదు. కనీసం ఒక చిన్న చిరునవ్వు కూడా నవ్వకుండా వెళ్లిపోయాడు. అసలు రాకేంద్రుల వారికి వారసుడేనా? తమలో తాము గుసగుసలాడుకోవటం మొదలుపెట్టిన బ్రాహ్మణ బృందాలను ఓరకంట గమనించుకుంటూ సేనాపతితో కలిసి సభాభవనం వైపు కదిలాడు నగరపాలకుడు. భలే 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 బాగా ఉన్నది. నమీకుల వారు మనకు అప్పగించిన పనిని చాలా త్వరగా పూర్తి చేసే ఆలోచన ఒకటి వచ్చింది. నగర ద్వారాల దగ్గర నుంచి తిరిగి వెళ్లిపోతున్న పౌరుల్ని, సైనిక బృందాలను చూస్తూ తన వారితో అన్నాడు దొంగల నాయకుడు. ఎటువంటి ఆలోచనది? ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు. రాకేంద్రుల వారి వారసుడి ప్రవర్తనను మీరు సరిగ్గా గమనించారా? ఎదురు ప్రశ్న వేశాడు నాయకుడు. గమనించకపోవటం ఏమిటి నాయక? ఒట్టి దుర్మదాంధుడు. అతనికి నిలువెల్లా అహంకారమే. అవతలి వారి ఆలోచనలను గౌరవించే సంస్కృతి లేనేలేదు తడుముకోకుండా అన్నాడు ఒక దొంగ. అవతలి వారి ఆలోచనలను గౌరవించే సంస్కృతి అతనికి ఉన్నదో లేదో మనకి అనవసరం. అతని చూపు రాకుమారి మీద పడింది. ఆమె ఎదుట అహంకారాన్ని ప్రదర్శిస్తే తప్ప ఆమె దృష్టిని ఆకర్షించటం కుదరదని అతను భావిస్తున్నాడు. అతని భావనను మనం ఉపయోగించుకోవాలి నవ్వుతూ చెప్పాడు నాయకుడు. ఎలా? అయోమయంగా చూస్తూ అడిగారు అతని సహచరులు. రాకుమారిని మరింతగా ఆకర్షించి తన దర్శనం కోసం తహతహలాడేటట్లు చేయగల ఆలోచనల్ని మనం అతనికి చెప్పాలి. అతను సంతోషించే మాటల్ని మాట్లాడడం ద్వారా అతనికి బాగా దగ్గర వాళ్లమైపోవాలి. అతని ద్వారా రాకుమారిని చేరుకోవాలి తన్మయత్వంగా అన్నాడు నాయకుడు. దీపావళి పండుగ సమయంలో వెలిగించబడే దివిటీల మాదిరి విచిత్రంగా ప్రకాశించాయి అతని అనుచరుల వదనాలు. తెలివంటే నీదే తెలివి. కాకులు దూరని కారడువుల్లో కూడా సరైన దారిని కనిపెట్టగలవు నువ్వు అంటూ అతన్ని మెచ్చుకోవటం మొదలుపెట్టారు. నాయకుడి ఆలోచనలు ఎంత సూటిగా ఉన్నాయో ఆనందుడికి అర్థమై దిగులు ప్రవేశించింది అతని మనసులో. మంచి చెప్పేవాళ్లని దరిదాపుల్లోకి కూడా రానియ్యడు గవాక్షుడు. మెరమెచ్చు మాటలు చెప్పేవాళ్లని విపరీతంగా అభిమానిస్తాడు. అతను గనుక వాళ్ల మాటల్ని ఆలకించటం మొదలు పెడితే రాకుమారి ఆపదల పాలు కావటం తథ్యం. ఏంట్రా, ఏంటి ఆలోచన? నచ్చలేదా నా మాటలు?